అనగనగా అవంతిపురం అనే ఒక రాజ్యాన్ని పాలిస్తున్న రాజు అనారోగ్యానికి గురయ్యారు. చాలామంది వైద్యులు చూశారు, కానీ ఫలితం లేదు. దాంతో రాజుకు తన్నెవరైతే నయం చేస్తారో ఆ వైద్యునికి ఒక ఏనుగు బరువు సరితూగే బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానన్నాడు. ఆ వార్త విని చాలామంది వైద్యులు రాజుకి వైద్యం అందించేందుకు వచ్చారు. అందులో ఓ వైద్యుడు రకరకాల పసర్లు కలిపి రాజు జబ్బుని ఎట్టకేలకు నయం చేశాడు. దాంతో రాజు మంత్రిని పిలిచి వైద్యుడికి ఏనుగు బరువు సరితూగే బంగారు నాణ్యాలు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అయితే మంత్రికి ఏనుగు బరువు ఎలా తూయాలో అర్థం కావడం లేదు. కాసేపు ఆలోచించి ఇలా చేయడం సాధ్యం కాదని మెల్లగా వెళ్ళి రాజుకి విన్నవించుకున్నాడు. అప్పుడు రాజు సభలో ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. ఎవ్వరు కూడా సలహా ఇవ్వలేకపోయారు. ఆ నోట ఈ నోట ఈ వార్త రాజ్యం అంతటా తెలిసిపోయింది. ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న నదిలో పడవ నడుపుకునే ఓ వ్యక్తి వార్త విన్నాడు. ఏనుగు బరువుని తూచే ఆలోచన అతనికి తట్టింది. దాంతో నేరుగా రాజ్యసభకు వెళ్ళి ఏనుగు బరువును తూయడం సాధ్యమే అని ప్రకటించాడు. అతని మాటలు విన్న రాజు సరేనని ఏనుగుని మావటికిచ్చి పంపించాడు. వాటితో పాటు బంగారు నాణ్యాల్ని కూడా పంపాడు. నది దగ్గరికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఏనుగుని తన పడవలోకి ఎక్కించమన్నాడు. పడవ నడిపే వ్యక్తి చెప్పినట్టుగా మావటి ఏనుగుని పడవలోకి ఎక్కించాడు. ఆ ఏనుగు బరువుకి పడవ నీళ్లలో కొంత భాగం మునిగింది. ఎంతవరకు నీళ్లు వచ్చాయో అక్కడ ఒక గీత గీశాడు. తర్వాత ఏనుగుని పడవ నుంచి దింపమన్నాడు. అప్పుడు బంగారు నాణ్యాలు పడవలో వేశాడు. ఇందాక ఏనుగు ఎక్కినప్పుడు పడవ నీళ్లలో ఎంతవరకు మునిగిందో ఆ గీత వరకు నీళ్లు వచ్చేదాకా నాణ్యాలు వేశారు. అలా ఏనుగు బరువును సరితూగే నాణాలు తూచారు. ఆ నాణ్యాలు తీసుకుని వైద్యుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. పడవ నడిపేవాడికి తెలివికి రాజు ఆశ్చర్యపోయి అతన్ని కూడా ఘనంగా సన్మానించాడు. కథలో నీతి ఏంటంటే చిన్న తెలివితేటలతోటి ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ.